ధ్యానయోగం ధారణా మార్గం. పంచభూత ధారణ ప్రక్రియతో స్థూల శరీరం పరిశుద్ధం అగుటయే కాక రెండవదైన పంచతన్మాత్ర ధారణ ప్రక్రియకు సిద్ధమవుతుంది. శరీరం పూర్తిగా అదుపులోకి వస్తుంది. 5 మహాభూతాలు ప్రత్యేక గుణాలు కలిగి ఉన్నాయి. అవి స్థూలంగా ఒకదానిలో ఒకటి ఉన్నట్లు వాటి గుణాలు కూడా అలాగే ఉంటాయి. వీటిని తన్మాత్ర అన్నారు. ఆకాశానికి శబ్దగుణం ప్రధానమైంది. గాలికి ఆకాశానికి ఉన్న శబ్దగుణంతో పాటు స్పర్శగుణం ప్రత్యేక గుణంగా ఉంది. అగ్నికి శబ్ద స్పర్శ గుణాలతో పాటు రూపగుణం ప్రత్యేకం. నీటికి శబ్ద స్పర్శ రూపం గాక రుచి ప్రత్యేక గుణంగా ఉంది. భూమికి పై ఉన్న శబ్ద స్పర్శ రూప రుచి అనే గుణాలతో పాటు గంధం అంటే వాసన ప్రత్యేకంగా ఉంది. ఈ 5 గుణాలు తన్మాత్రలై జ్ఞానేంద్రియాలుగా ఏర్పడ్డాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిపి స్థూల శరీరంగా ఏర్పడింది. 5 తన్మాత్రలను ఆధారంగా చేసుకొని మనస్సు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిపి సూక్ష్మ శరీరంగా తయారైంది. రెండింటికి అంతర ఇంద్రియమైన మనస్సే మూలం. సూక్ష్మ శరీరానికి పంచతన్మాత్రలే ప్రధానం. పంచభూతాలతో ఏర్పడిన పంచతన్మాత్రల ద్వారా మనస్సును స్వాధీనపరుచుకోవడానికే పంచతన్మాత్ర ధారణ ప్రక్రియ. బయటి ప్రపంచమంతా పంచతన్మాత్రల ద్వారానే శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ధ్యాన ప్రస్థం.